వెల్కమ్ టు PV5 టీవీ న్యూస్. గజేంద్రారెడ్డి, గోనెగండ్లలో సీనియర్ నాయకుడు, మాజీ సర్పంచ్, వైసీపీ సోషల్ యాక్టివిటీ సెక్రటరీ టి. నాగేష్ నాయుడు 65వ పుట్టినరోజు వేడుకలను మండల ఉపాధ్యక్షుడు పేట అల్లబకాస్, దావూద్ హుసేన్ పటేల్, ఖైరవాడి శ్రీనివాసులు, గంజెల్ల సర్పంచ్ రాముడు, కల్లుబండి శ్రీను, చంద్రశేఖర్ నాయుడు, వీరేష్ నాయుడు, వైసీపీ పార్టీ వీరాభిమాని పెయింటర్ రెహమాన్, కుర్వ మల్లికార్జున, బి. లింగన్న, దుబ్బరాముడు, దొరివన్న, చాకలి మద్దిలేటి, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరుల అభిమానుల మధ్య 65వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. అనంతరం టి. నాగేష్ నాయుడు మాట్లాడుతూ, తనకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చిన అభిమానులకు, కార్యకర్తలకు, నాయకులకు పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, టీడీపీ ప్రభుత్వం ఏడాదికే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, ప్రజలను సంవత్సర కాలంలో ఎంతో ఇబ్బందులకు గురి చేస్తూ పాలన కొనసాగిస్తున్నారని, ప్రజలకు చేస్తామని చెప్పిన పథకాలను అమలు చేయలేక చతికిలబడి ప్రజల్లో నమ్మకాన్ని కోల్పోయిందని, రానున్న రోజుల్లో వచ్చే ఎలక్షన్స్లో తప్పకుండా వైసీపీ పార్టీని ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించుకుంటారని, అలాగే సీఎంగా జగన్మోహన్ రెడ్డిని మరోసారి తప్పకుండా గెలిపించుకుంటారని ఈ సందర్భంగా తెలియజేశారు. Happy birthday to you. Happy birthday to you. మంచిది పెట్టాలా ఇది పెట్టాల్సిన మంచి పెట్టాలా అది లేదా శాబాష్ 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 మామకి పెన్ రక్వా అలా ఇక్కడ చూడగా మంచి షేర్లు సంవత్సరం పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నాం. మరి అందరూ కూడా అంటే మా కార్యకర్తలు చాలామంది రావడం జరిగింది. ఇక నుంచి ఎప్పుడైనా కూడా నేను అంటే పార్టీ కొరకు ఆర్గనైజేషన్లు కృషి చేస్తా. ఎవరు వచ్చినా కూడా నేను అందరికీ సహాయపడతా. మరి కార్యకర్తలకు అందుబాటులో ఉంటానని చెప్పి, ఎందుకంటే నా లైఫ్ అంతా తెలుగుదేశం 20 సంవత్సరాలు చేసినాం. ఇప్పుడైతే వైసీపీతోనే నా పయనం, జగన్తోనే పయనం నా లైఫ్ లాంగ్. అది ఫిక్స్ అయిపోయినా
అందువల్ల ఎవరు ఏ కార్యకర్తలు వచ్చినా కూడా నేను ఎనీ టైం నేను అందుబాటులో ఉంటున్నాను. ప్రతి ఒక్కరికి నేను సహాయపడుతున్నాను. ఎంఆర్ఓ అవసరం స్టేషన్ అయితేనేమి, అంటే మనకు కావాల్సింది రెండే, అందరికి కూడా నేను సర్వీస్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ నుంచి ఇంకా కూడా మంచిగా సర్వీస్ చేస్తాను. మరి ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వము ప్రతి దాంట్లో ఫెయిల్యూర్ అయింది. మరి అందుకొరకు రేపు జగన్ గారు దిశ నిర్దేశం చేశాడు అందరికీ. త్వరలోనే కార్యకర్తలందరినీ ప్రజల దగ్గరికి పంపిణీ చైతన్యవంతం చేసి రాబోయే ఎలక్షన్లో వైసీపీకి భారీ మెజార్టీ తీసుకొస్తామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ నా 65వ సంవత్సరం దినోత్సవంకి అందరూ వచ్చిన కార్యకర్తలు అభిమానులు అందరికీ కూడా హృదయపూర్వక